ఏంటి స్క్రోల్ చేస్తున్నారు? వీడియో కంప్లీట్గా చూడకుండా అస్సలు స్క్రోల్ చేయకండి. మన సావిత్రి, కుక్కట్పల్లిలో ఉన్న సావిత్రి ఇప్పుడు జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10 ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ అంతేరా రెస్టారెంట్ వచ్చింది. ఎస్, ఈ ఓపెనింగ్ సెరమనీకి ఈరోజు రమారావి గారితో పాటుగా సింగర్ సునీత గారు కూడా రాబోతున్నారు. ద వీవింగ్ హెరిటేజ్ కల్చర్, ఎస్ అంటే మన ఇండియాలో ఉన్న హెరిటేజ్ కల్చర్ అంతా మనం అండర్ వన్ రూఫ్ చూడొచ్చు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరి కలెక్షన్ మనం స్పెషల్గా హెరిటేజ్ కల్చర్, వీవింగ్ కల్చర్ని మనం చేనేత వస్త్రాలని మనం సావిత్రిలో చూడొచ్చు. అఫ్కోర్స్ సుమన్ టీవీ ప్రేక్షకులకి సావిత్రి కొత్త ఏమాత్రం కాదనుకోండి. సో మరి ఈరోజు ఈ వీడియో ద్వారా మీరు సావిత్రి ఓపెనింగ్ సెరమనీ విశేషాలు చూడొచ్చు. మరి ఎందుకు ఆలస్యం, లెట్స్ చెక్ అవుట్. ఇది నా చీర. బనారస్ కలెక్షన్ ఎక్కువ ఉన్నట్టు కదా. చిన్నప్పుడు కానీ లైక్ ఫస్ట్ శారీ ఉంటుంది కదా, శారీ మూమెంట్ అందరికీ ఒక విమెన్ అయినా గర్ల్ అయినా శారీ ఫస్ట్ టైం ఫీలింగ్ కానీ మీకు ఆ శారీ గుర్తుందా? ఆరెంజ్ కలర్ జార్జెట్, దానికి ఇక్కడ ఒక బ్రూచ్ లాగా వచ్చింది. ఓకే, చాలా చాలా బాగా అనిపించింది ఆ చీర. ఏ సందర్భంలో కట్టుకున్నాను గుర్తుందా? సందర్భం ఏం లేదు, ఊరికే కొనుక్కున్నాను, కట్టుకున్నాను అంతే. ఓకే, అమ్మ చీర అట్లా కట్టుకోవడం అలా ఉంటుంది కదా, అమ్మ వార్డ్రోబ్ లో నుండి. అమ్మ కట్టుకున్న చీరలు వైట్ అండ్ లావెండర్. మళ్ళీ నాకు తెలిసి ఆ గుర్తులు, ఆ జ్ఞాపకాలతో నేను ఎక్కువ ఈ కాంబినేషన్ సెలెక్ట్ చేస్తాను అనుకుంటా. అది నాది అని తెలుసు. సో పల్లవి కాటన్ చీర తను కట్టుకుంటూ ఉండేది చిన్నప్పుడు. నాకు ఇంటికి వచ్చిన వెంటనే నేను స్కూల్ నుంచి తను ఆ కాటన్ చీర కట్టుకొని సంగీతం క్లాసెస్ తీసుకుంటూ ఉండేది ఇంట్లో. అది చూసి అది మంచి జ్ఞాపకం, నాకు చాలా ఇష్టం. అందుకని అప్పటి నుంచి నాకు తెలిసి పల్లవి కాటన్ సన్న చాలా ఇష్టం నాకు. బాగుంది ఇది చాలా. ఇది ట్రెడిషనల్ బార్డర్ ప్లస్ ట్రెడిషనల్. నేను బుట్ట చేతులు కుట్టించుకోవచ్చు బ్లౌజ్. ఏంటిది అది? ఎల్కిల్ అంటే ఇందులో ఇంకా ఉన్నాయా? పళ్ళు పట్టు వచ్చి సారీ దీనికి ఎలా అంటే పళ్ళు
ఇది మొత్తం కాటన్. ఇక్కడ కట్ చేసి దీనికి జాయింట్ చేస్తారు. కట్ చేశారన్న ఫీలింగ్ కూడా లేదు. అంటే వీవింగ్ లోనే కట్ చేసి జాయింట్ చేస్తారు. ఓకే ఓకే మనం అది ముట్టుకోలేం కానీ కనపడదు. అటాచ్ చేసి తెలుస్తుంది. బ్లౌజ్ రన్నింగ్ ఇచ్చాడా? బ్లౌజ్ దీనికి రన్నింగ్ వస్తుంది. వీటి కాంట్రాస్ట్ లేవుగా కాంట్రాస్ట్. ఉన్నాయా? ఈ స్టోర్లో రమ్మగారు ఒక్కరు ఉన్న అన్ని చూపించేసేయగలరు అనుకుంటా, అంత పరిచయం ఉన్నట్టుంది. నేను ఎవ్రీ మంత్ వెళ్తాను. ప్రతి నెల ఎప్పుడు సంవత్సరంన్నర నుంచి నా సారీస్ అన్నీ వీళ్ళవే. ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్. దీంట్లో కొంచెం గొల్లభామ గుల్లబామ్. ఇది చీరాల గుల్లబామ్. నేను నేర్పిస్తాను. ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. బెస్ట్ పార్ట్ ఆఫ్ హ్యాండ్లూమ్ ఏంటంటే ఈ మెటీరియల్లో రంగులన్నీ కరెక్ట్గా యాజ్ ఇట్ ఈస్గా వస్తాయి. ఒరిజినల్గా ఉంటాయి. ఇది ముట్టుకుంటుంది అంటే ఇది మిక్స్ కలర్. బా, ఇది ప్యాంపర్ చేయడం అంటే. చాలా హైగా. మీ దగ్గర బనానా ఫైబర్ ఉందా? బనానా కూడా ఇంత చల్లగా ఉంది. చల్లగా ఉంటుంది. హాయిగా. భలే, చాలా బాగుంది. ఇది ఒకటి ముట్టుకోవాలి దీన్ని. అబ్బా, ఇది కూడా బాగుంది. చాలా సాఫ్ట్. ఇది మెర్సరైజ్డ్ కాటన్ అంటారు. అది చాలా బాగుంది. మెర్సరైజ్డ్ కాటన్. అది చూడండి, అవన్నీ ముట్టుకోవాల్సినవి అవి కూడా. ఇది బొబ్బిలి కాటన్. ఇది బొబ్బిలి కాటన్ 120 కౌంటర్. లైట్ వెయిట్. పాత రోజుల్లో నా ఫేవరెట్. ఫేవరెట్లా ఉంటుంది. ఇది ముట్టుకోవడం కాదు, ప్యాక్ చేసి పెట్టుకోవాల్సింది. ఇది ప్యూర్ ఖాదీ. పొందూరు ఖాదీ. కొందూరు ఖాదీ. ఇది ఎక్సలెంట్ గా ఉంది కలర్. మళ్ళీ దీనికి ఏమి ఇచ్చారు? బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్. ఏమిచ్చినా నాదే. మీరు కాంపిటీషన్ వస్తున్నారా? రాను, నేను అంత ఫెస్టివల్స్ కట్టుకోను నేను. ఇది ఫెస్టివలా? ఇది కాదు, నేను దీనికి రాను. యాక్చువల్లీ నా దగ్గర ఉంది. మీరు ఇంత స్పిరిచువల్ గా ఉంటారు కదా, లైక్ అంటే మంచిగా ప్లెజెంట్ గా. నేను స్పిరిచువల్ గా ఉండను, నాకు తెలిసి నేను కొంచెం కాంగా ఉంటాను. ప్రశాంతంగా ఆ వైబ్ వస్తూ ఉంటది. లైక్ అంటే దానికి స్పిరిచువాలిటీ అని పేరు పెట్టుకోకూడదు. ఓకే, కూల్గా ఉండటం. కూల్ గా ఉంటారు కదా, లైక్ దాని వెనుక సీక్రెట్ ఏంటి? లైక్ మీ సక్సెస్ కి అదే అంటే అన్ని సీక్రెట్ గా పెట్టుకోవడం. ఎవరికైనా చెప్తేనే లవ్ అవుతుంది. అంతే కదా. నేను ఇవాళ ఎక్కడికి వెళ్తున్నాను, ఏం చేస్తున్నాను, ఏం తింటున్నాను, ఓకే, నా జీవితంలో ఏం జరుగుతుంది ప్రతిదీ బయట పెట్టకుండా కొంచెం సీక్రెసీ మెయింటైన్ చేయడమే సీక్రెట్. చాలా అందంగా ఉందండి. పట్టు. ఇదేంటి కొంచెం చందేరియేనా? ఎంత ప్రైస్ లో ఉన్నాయండి? అందంగా ఉంది. వాటికి మొహం కనపడుతుంది. దీంట్లో 8000 నుండి స్టార్ట్ అవుతుంది. ఫేస్ కనిపిస్తుంది. కానీ ఇది బ్లౌజా? ఇది బ్లౌజ్. బాగా చేశాడు. ఇంత రఫ్ గా ఉంది ఎందుకు? మొత్తం బ్రొకేడ్ కానీ పిగిలిపోతుంది తొందరగా. లేదు, ఏం కాదు. ఇదే పవర్ లో మీరు తయారు చేస్తే పిగులుతుంది. పిగులుతుంది. హ్యాండ్లూమ్ లో అదే అడ్వాంటేజ్. గమ్ అప్లై చేస్తారు కాబట్టి మీరు అప్లై చేస్తారు. ఓకే, గమ్ పోతే ఇది బాగుంది, చాలా మంచి. ఇది సాఫ్ట్ సిల్క్ స్టిఫ్ గా దీంట్లో 3500 నుండి 50,000 దాకా మెయింటైన్ చేస్తాం. ప్యూర్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్. గమ్ మీద ఇది కొంచెం గమ్ మీద అనుకుంటా. ఒక పూట 2-3 సార్లు కట్టిన హ్యాండ్లూమ్ కదమ్మా. ఇదెంత? గమ్మింగ్. చూడు ఎంత మెత్తగా ఉంది. కానీ ఇందాక ఒంటి పట్టేసుకుంది. డాకా కాటన్. దిస్ ఐ హావ్. ఇది డాకా కాటన్ మేడం. హాయిగా నేను తీసుకున్నాను. 12,000. ఒక్కనే బయటికి వెళ్ళి గంజి వస్తుందా? గంజి పడుతుందా దానికి? అది చూడండి సారీ చాలా బాగుంది. దీంట్లో చిన్న బార్డర్ పెద్ద బార్డర్. అత్తమ్మ ఇది గంజి పెడితే నేను అడగలే. నాకు వస్తాడు. ఇలా దగ్గరగా ఉంటుంది. నువ్వు రమగారు నేను మా అమ్మకి తీసుకుంటా. ఇప్పుడేం డౌట్ సార్? టస్సర్ సిల్క్ ఇలా వస్తాయి. ఆ శర్వాణి చేయిస్తారా? ఇలాగే వస్తాయి. హౌ మచ్ ఇస్ దిస్ తల్లి? కౌంటర్ దగ్గర అటు పక్కన ఉంటాయి. ఇందులో కలర్స్ చూడండి మీకు నచ్చేసి. ఇది ఉంచండి, పెట్టండి.
అమ్మకి తీసుకుంటా. దాంట్లో ఇది ఓపెన్ చేపిస్తా. అక్కర్లా, ఆల్రెడీ సార్టెడా? సార్టెడ్. అమ్మకి ఇష్టం అక్కడ, అంత మెత్తగానే కట్టుకుంటారు. అన్నీ ఒకటే వెరైటీ ఉంటాయి. ఇది మన అది పింకా, ఇది కూడా ఇదే మన స్పెషాలిటీ. ఎక్కువ పెద్దవారు వచ్చి, నేను ఒక విషయం చెప్పాలి, నేను ఇంటికి కొత్తగా వచ్చాను మార్చ్, కానీ నాకు వీళ్ళకి ఎప్పటి నుండో పరిచయం ఉంది. ఎంతోమంది పెద్దవారు వచ్చి తీసుకొని కూర్చొని హ్యాపీగా కొనుక్కొని వెళ్తారు. అది మాత్రం చాలా నేను రిలేట్ అయ్యేది ఏంటంటే మా అమ్మ కట్టుకునే చీరలాగా కనపడతాయి నాకు. సారీ, ఈ కలర్ ఈ మధ్య ఒకటి కట్టుకున్నాను. రమగారు, మీకు సావిత్రి స్టోర్కి అవినవ భావ సంబంధం ఉందని సుమన్ టీవీ ప్రేక్షకులకైతే ఇప్పుడు తెలుసు. సో ఒకసారి గుర్తు చేసుకుందాం. ఈరోజు నా పుట్టినరోజు సావిత్రి వాళ్ళ షోరూంలో బట్టలు కొనుక్కొని చేసుకున్నాను నేను. ఈ పుట్టినరోజుకి ప్రత్యేకంగా నాతో షాప్ చేయించింది సుమన్ టీవీ సావిత్రి హ్యాండ్లూమ్స్లోనే. అంతకు ముందు నుంచే వారితో నాకు చాలా పూర్వపరిచయం ఉన్నప్పటికీ కూడా బర్త్డే వల్ల అది చాలా స్పెషల్ అయిందనమాట. దాదాపుగా 2 సంవత్సరాల నుంచి నేను సావిత్రి వారితో కలిసి ట్రావెల్ చేస్తున్నాను. దే ఆర్ లైక్ ఫ్యామిలీ టు మీ. పూర్తిగా నేను వాళ్ళ కుటుంబ సభ్యురాలని, వాళ్ళు మా ఫ్యామిలీ అయిపోయారు. సో మీరు అంత ఓన్ చేసుకోరు ఎవరిని కూడా ఎప్పుడు? కొంచెం తక్కువ. అంటే ఓన్ చేసుకోవడానికి ఏముంది, అందరినీ ఓన్ చేసుకుంటాం, కావలించుకోం అంతే. మరి ఎందుకు అంత ప్రేమ? ఇక్కడున్న స్టోర్ వెరైటీస్ మీకు ఎలా అనిపించాయి? ఎక్కువ హ్యాండ్లూమ్స్ అవటం అమ్మా ప్రధానమైంది. ఇప్పుడు చీర మనం కట్టుకుంటాం, కొనుక్కుంటాం, మన శక్తి కొలది కదా. ఈ వస్తువు తయారు చేయడానికి అవతల వాడు పడే కష్టం ఏంటి, ఆ వస్తువుని మన దగ్గరికి తేవడానికి వీళ్ళు పడే నొప్పి ఏమిటి అనేది మనం కొంచెం ఒకసారి ఆలోచిస్తే ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎవరో ఒక మనిషి కొన్ని గంటల పాటు, కొన్ని రోజుల పాటు, ఒక్కొక్కసారి నెలల పాటు మనం కట్టుకున్న ఒక వస్త్రాన్ని దాని మీద పనిచేశాడు అన్న ఊహ, వాళ్ళకి మనం సహాయం చేస్తామనే ఆలోచన, అది చాలా ప్లెజర్ ఇస్తుందమ్మా. ఎవరికైనా సహాయపడుతున్నాము అనగానే మనకి భుజకెత్తులు వస్తాయి, శంఖచక్రాదులు కూడా వస్తాయి. మనం సరిగ్గా ఫీల్ అవ్వాలి, ఆలోచించాలి, అంతే. అంతకంటే ఏం లేదు. హ్యాండ్లూమ్ చాలా ఇష్టం నాకు. ప్యూర్ హ్యాండ్లూమ్స్, ఒరిజినల్స్, నేతన్న దగ్గర నుంచే మన దగ్గరకు వచ్చే అవకాశం ఉన్నప్పుడు దాన్ని ఎందుకు మనం అవైల్ చేయకూడదు అని వీరితోటే మా ఇంట్లో పెళ్ళిళ్ళతోటి మొదలు పెట్టాము. ఈ మధ్య అయిన అన్ని వివాహాది శుభకార్యాలకి మేము హ్యాండ్లూమ్ శారీసే కొన్నాము, పెట్టాము, కట్టుకున్నాము కూడా. అన్నిటికీ ఆల్ క్రెడిట్ గోస్ టు సావిత్రి. నాది క్వశ్చన్ ఉంది. మీరు సంవత్సరానికి 6-7 సార్లు షాపింగ్కి వచ్చేవారన్నారు కదా ఒకప్పుడు, అప్పుడు ఒక 50 కొనేవారా? పాత రోజుల్లో ఈ క్వశ్చన్ అందరికీ ఉంటుంది. నేను ఒక క్లారిటీ ఇస్తాను. రైతు కుటుంబాల్లో సంవత్సరానికి 2 సార్లు, 1 సారునే షాపింగ్ చేసేవాళ్ళు. మాది బాగా సంక్రాంతికి సంపన్నుల కుటుంబం అయినా, మా తాతగారు కాలేజ్ ఓనర్ అయినా, మా నాన్నగారు ప్రిన్సిపల్ అయినా, మాకు కూడా 2 సార్లే షాపింగ్ సంవత్సరానికి. అప్పుడు కొన్నప్పుడు 6 జతలు 8 జతలు అలా కొనేవాళ్ళు. అట్లా వరుసగా కుట్టేవాళ్ళు. ఇది ప్రతి వాళ్ళు మీట్ అవ్వాల్సిందే. మీరు స్కూల్లో ఉన్నప్పుడు మీరు కూడా అంతే, 2-3 జతలే ఉండేవి. అంతే, తక్కువ షాపింగ్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే వస్త్ర విస్తృతి ఎక్కువైంది కదా. మనకు అవకాశం ఉన్నప్పుడు మనం ఒకళ్ళకి ఎందుకు సహాయం చేయకూడదు? మన సరదా తీర్చుకుంటూనే ఊరికే ఒట్టిగా సహాయం చేయమంటే ఎవరు చేస్తారు? ఒట్టిగా చెయ్యక్కర్లేదు, మనం గట్టిగా చేయొచ్చు మనసు గనక పెడితే. మనం కొన్న దాంతో ఎవరికైనా ఉపయోగపడుతుంది, దాన్ని మనం వాడుకుంటాము అన్నప్పుడు ఎందుకు చేయకూడదు? ఎస్, ఇదేం దానం కాదు కదా. మనకి ఉపయోగపడేది మనం వాడుకునేది, మన బాధ్యతగా. వీళ్ళందరూ మనతో పాటే ఉన్నారు. చేతి వృత్తులన్నీ అంతరించిపోతున్న కాలంలో నేతకి ఇంత సహాయం చేసే వాళ్ళతో మనం కూడా ఒక అడుగు వాళ్ళతో ఏం వేయక్కర్లా, షాప్కి వచ్చి కొనుక్కుంటే చాలు. షాపులో అడుగు వేస్తే వాళ్ళతో మనం అడుగు కలిపినట్టే. సునీత గారిని ఒక ప్రశ్న అడగబోతున్నాను, ఎలాంటి ఆన్సర్ వస్తుందో చూద్దాం. మామూలుగా మీరే కొనుక్కుంటారా? అంటే మీరే సెలెక్ట్ చేసుకుంటారా? మీకు సెలెక్టర్స్ వేరే ఉన్నారా? లేదండి, నేనే సెలెక్ట్ చేసుకుంటాను, నేనే డై చేయించుకుంటాను. కొన్ని చీరలు అన్నీ నేనే కంప్లీట్గా చేసుకుంటాను. అది చేసుకోవడంలో నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అంటే అన్ని కలర్స్ ట్రై చేస్తారు, కొన్ని పర్టికులర్ కలర్సే వేసుకుంటున్నారా? కాంబినేషన్ అయితే కనుక కాంబినేషన్ వెరీ పర్టికులర్. పేస్టల్స్ ఎక్కువ ఇష్టం. పేస్టల్స్లో ఎందుకో ప్రశాంతత ఉంది అనిపిస్తుంది. సందర్భాన్ని బట్టి రంగు అనేది నా
అభిప్రాయం. సెలబ్రిటీ చాయిస్ ఏంటంటే పేస్టల్స్ అట. మీరు కూడా దీంట్లో ముందుకెళ్తే ఇలా ఎలిగెంట్ గా కనిపించచ్చు. నాట్ జస్ట్ పేస్టల్, సందర్భాన్ని బట్టి. అదే అయినా కూడా మీరు ఎప్పుడు కూల్ గా డ్రెస్సింగ్ లోనే కనిపిస్తారు. మీరు టక్కున మా ఇంటికి ఎప్పుడు వస్తారో కానీ అదృష్టం ఎప్పుడో తెలియదు, కానీ సడన్ గా నేను తలుపు తీస్తే మీకు నేను పేస్టల్లోనే కనిపిస్తాను. దట్స్ ఫర్ షూర్. చాయిస్ కదా, ఎవరి చాయిస్ వారిది. పేస్టల్స్ వల్ల కూల్ గా కనిపించడానికి అవకాశం ఉంది. ఎవరైనా సరే లేత రంగుల్లో కూల్ గా ఉంటుంది కదా, అందుకంటే ఏముంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు అవర్ స్టోర్. మేము చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మీరు వచ్చినందుకు. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10లో ఉంది కాబట్టి అందరికీ అనుకూలంగా కూడా ఉంటుంది చాలా. సో ఈ స్టోర్ ఉంది అన్న సంగతి చాలా మందికి తెలిసేలా ఇదిగో ఈ ఓపెనింగ్ అండ్ తదితర వీడియోస్ అన్నీ కూడా పాపులర్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బికాజ్ ఐ వాంట్ లాట్ ఆఫ్ పీపుల్ టు కమ్ అండ్ షాప్ ది బెస్ట్ సారీస్ ఇన్ సావిత్రి. థ్యాంక్ యూ సో మచ్. జూబ్లీ హిల్స్ సావిత్రి స్టోర్లో మీకు ఏం నచ్చింది? అన్నీ నచ్చినాయి. అసలు ఎంత బాగుంటాయంటే శారీస్, చేనేత శారీస్ నేను చాలా తీసుకున్నాను కుక్కట్పల్లి బ్రాంచ్లో. ఇక్కడ కూడా ఓపెన్ చేశారనగానే మాకు కొంచెం దగ్గరగా వచ్చింది కదా మణికొండకి, చాలా హ్యాపీ అయిపోయింది నాకైతే. వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్పి కంగ్రాట్స్ చెప్పాలని వచ్చేసాను ఇవాళ. చాలా మంచి క్వాలిటీ ఇస్తారు, చాలా మంచి వెరైటీస్. అసలు ఇన్ని ఉంటాయా అనుకున్నాను నేనైతే. ఓన్ ప్రొడక్షన్ అవ్వడం వల్ల పాలతో తయారు చేసిన ఇది కూడా చూపించారు నాకు. నేనైతే షాక్, ఏంటి ఇలా కూడా ఉంటుందా అంటే అవునండి అని. వాసన చూస్తే పాలు వాసన వస్తూ ఎంత బాగున్నాయో అసలు. అమ్మో ఇన్ని వెరైటీస్ మీ షాప్లోనే చూశానండి అని చెప్పాను నేను. నిజంగా చాలా బాగా అనిపించింది అమ్మ. మంచి షాపు మాకు దగ్గరలో పెట్టినందుకు నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. అక్క మనమంతా ఎంత ట్రెండీగా ఉన్నా శారీస్ దగ్గర అయితే ఆగిపోతాం అంతే. శారీ ఆ కంఫర్ట్, ఆ లగ్జరీస్నెస్, ఆ దర్పం అంటారు కదా, క్వీన్ లుక్ ఇస్తుంటుంది. సో మీకెంత ఇష్టం శారీ అంటే? శారీ ఈజ్ ద బెస్ట్ ఉమెన్ అవుట్ఫిట్. అంటే మనం ఎంత వెస్టర్న్గా ఎంత ట్రెండీగా రెడీ అయినా కూడా ఒక చీర, ఒక హాఫ్ శారీ ఇచ్చే అందం ఆడపిల్లకి మరి ఏది రాదు. అందులోనూ మంచి హ్యాండ్లూమ్, మంచి మెటీరియల్ ఉన్న శారీ కట్టుకుంటే డే అంతా దాన్ని మనం హ్యాపీగా క్యారీ చేయగలం. సో నేను రీసెంట్గా కూడా సావిత్రి హ్యాండ్లూమ్స్లో చాలా శారీస్ తీసుకున్నాను అండ్ ఈజీ టు క్యారీ. ఆ పట్టు కూడా ఎంత సాఫ్ట్ ఉంటుందంటే లైట్ వెయిట్. సో ఈరోజు సావిత్రి కలెక్షన్స్ వాళ్ళది సెకండ్ స్టోర్ ఓపెనింగ్ కోసం రావడం చాలా హ్యాపీగా ఉంది. బికాజ్ ఈ యానివర్సరీ సెలబ్రేషన్స్ ఆర్ ఈ షాప్ ఓపెనింగ్ సెలబ్రేషన్స్లో బీయింగ్ ఏ పార్ట్ ఈజ్ వెరీ హ్యాపీ. సో ఈ స్టోర్లో, ఇక్కడ స్టోర్లో మీకు ఏం నచ్చాయి ఇక్కడ వెరైటీస్? అమ్మో ఇది మాత్రం ఎవరిని అడగద్దండి ఆడోళ్ళని. బికాజ్ మామూలుగా శారీ సెలెక్షనే కష్టం. అండ్ ఇలాంటి పిక్ చేసి మంచి మెటీరియల్ ఉన్న స్టోర్కి తీసుకొచ్చి ఏది నచ్చిందంటే లారీ తెచ్చుకోవాలి. కరెక్ట్. ఉషా అక్క చాలా సిన్సియర్గా షాపింగ్ చేస్తున్నారు మీరు. ఎలా ఉన్నావు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సూపర్. సారీ నువ్వు పలకరిస్తున్నా కూడా నేను ఇంకా చీరలనే చూస్తున్నాను. అందులో ఈ సావిత్రికి వస్తే అసలే చూడరు. నిజంగా కలెక్షన్ ఎంత బాగుందంటే ఈ జూబ్లీస్లో ఇక్కడ కొత్తగా ఓపెన్ చేసామండి. ఒకసారి చూడండి మీ కలెక్షన్. ఆల్రెడీ మేము కుక్కడపల్లిలో రెగ్యులర్ చూసుకుంటూ ఉంటాం, అక్కడ ఎప్పుడు తీసుకుంటూ ఉంటాం. సో ఇక్కడ పెట్టాము అంటే సరే కొత్తగా షాప్ ఓపెన్ చేశారు వచ్చినట్టు ఉంటుంది. అందులో షాప్ ఓపెన్ చేసిన కొత్త స్టాక్ ఉంటుంది, చాలా వెరైటీస్ ఉంటాయి. సో వాటి కోసం వచ్చాను. మంచిగా మన బడ్జెట్ బాగుందా నాకు ఈ కలర్? ఇది సారీస్ ఇష్టమా? చాలా ఇష్టం, చాలా 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 ఇష్టం. ఓకే, ఎంత మంచి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయో, కాంబినేషన్స్ కానీ పర్టికులర్గా వీళ్ళ దగ్గర చాలా మంచి హై క్వాలిటీ 100% గుడ్ క్వాలిటీ శారీస్ దొరుకుతాయి. అండ్ చాలా సాఫ్ట్, చూసారా ఎంత సాఫ్ట్. గుడ్ క్వాలిటీ అనగానే మెటీరియల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అఫోర్డబుల్ ఉండవేమో అనుకుంటారు, కానీ వీళ్ళ టార్గెట్ అది మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కూడా. మిడిల్ క్లాస్ వాళ్ళకి మన షూటింగ్స్కి అందుబాటులో బడ్జెట్లో ఉండే ఫ్రెండ్లీ చీరలు అండ్ అన్ని రకాల వెరైటీలు మంచి క్వాలిటీలు బాగా దొరుకుతాయి వీళ్ళ దగ్గర. అది కూడా హ్యాండ్లూమ్స్ మాత్రమే దొరుకుతాయి ఎక్కువ. వీళ్ళ బ్రాండే అది కదా, ఓన్లీ హ్యాండ్లూమ్ శారీస్. అందులో కూడా ఏంటంటే ఇప్పుడు మనం కట్టుకుంటే ఎక్కడికి వెళ్తే సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్గా ఉండాలి, మనం అందంగా కనపడాలనుకుంటాం కదా, అప్పుడు వీళ్ళ దగ్గర తెలుసా డిఫరెంట్ వెరైటీగా ఉన్న చీరలు ఉంటాయి. అంటే అవి 2-3 పీసులు తక్కువలోనే ఉంటాయి, మనం మాత్రమే కడతాం, వేరే వాళ్ళు కట్టుకోవడానికి అవకాశం ఉండదు. అంటే వీళ్ళ ట్యాగ్ లైన్ కూడా అదే, ద క్వీన్ ఆఫ్ ట్రెడిషన్ అన్నట్టు. సో అలాగా చాలా బాగున్నాయి. TTHగా ది ఫేమస్ యూట్యూబర్ శ్రద్ధ గారు తెలియని వాళ్ళు ఎవరో ఉండరు. హలో అండి. హాయ్. సో సావిత్రిలో మీకు ఏం నచ్చిందండి?
జెన్యూనిటీ. అంటే ఇప్పుడు ఏదైనా ఒరిజినల్ కావాలి అనుకుంటే డైరెక్ట్గా కళ్ళు మూసుకుని వచ్చేయచ్చు సావిత్రి హ్యాండ్లూమ్స్కి. అంటే ఇది ఇక్కడ గురించి కాదు, ఇక్కడ అంటే నేను ఇంకా ఎక్స్ప్లోర్ చేయలేదు. అంతకుముందు నుంచి నాకు చాలా మంచి అనుబంధం ఉంది. నేను వీడియోస్ కూడా చాలా చేశాను. అసలు చూద్దామన్న ఒక నెగిటివ్ కామెంట్ రాదనమాట వీళ్ళ వీడియో ఎప్పుడు పోస్ట్ చేసినా కానీ. అంటే అంత క్వాలిటీ ఉంటేనే మనం ఏదైనా, నేను ఒకటే చెప్తా, ఒక్కసారి ఎవరినైనా కస్టమర్ని తీసుకురావాలి అంటే తీసుకురావచ్చు ఎవరైనా, కానీ మల్టిపుల్ టైమ్స్ వాళ్ళు రావాలి అంటే అక్కడ ఏదైనా నమ్మకం ఉంటేనే వెళ్తాము. సో అదైతే వీళ్ళ దగ్గర ఉంటుంది 100%. ఎవరు వచ్చినా కూడా ఇక్కడ డిసప్పాయింట్ అయితే వెళ్ళరు. అది క్వాలిటీ మెయిన్. ఎస్, క్వాలిటీ వీవర్స్ కాబట్టి మెయిన్. హ్యాండ్లూమ్ కలెక్షన్ కూడా చెయ్యి మారే పని ఉండదు, వీళ్ళే చేపిస్తారు కనుక ఆ ప్రైస్ అనేది మనకి తక్కువలో కస్టమర్కి అందించగలుగుతారు. సావిత్రి హ్యాండ్లూమ్స్ చాలా గొప్ప నిర్ణయం, మంచి గొప్ప అవకాశం. చాలామందికి, ఎంతోమంది ఇవాళ మిషనరీ వల్ల ఉపాధి కోల్పోతున్నటువంటి కొన్ని వేల మంది కుటుంబాలకు ఇటువంటి హ్యాండ్లూమ్స్ సంస్థలు పెట్టడం వల్ల కొన్ని వేల మంది ఉపాధిని పొందగలుగుతున్నారు. మొట్టమొదటి ఒకటి. రెండవది ప్రత్యేకం ఏంటంటే, సాధారణంగా 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఈ హ్యాండ్లూమ్ సంబంధించినటువంటి చీరలు కానివ్వండి, అన్ని రకాలైనటువంటి వస్త్రాలు దొరుకుతాయి. ఇక్కడ సావిత్రి హ్యాండ్లూమ్స్ యావత్ భారతదేశం, టోటల్ ఇండియాలో ఎన్నో రకాల కల్చర్స్ ఉన్నాయి, ఎన్నో రకాలైనటువంటి ప్రాంతీయ భేదాలు ఉన్నాయి. అన్ని రకాలైనటువంటి ప్రాంతాల నుంచి కూడా మీరు ఇక్కడ గొప్పగా ఈ స్టోర్స్లో వస్త్రాలని అందించడం జరుగుతుంది. కాబట్టి మన హైదరాబాదే కాదు, ఇక్కడ నివసించే అందరికీ కూడా ఏ ప్రాంతం వారికైనా సరే వారి ప్రాంతానికి సంబంధించినటువంటి చేనేత వస్త్రాలు, హ్యాండ్లూమ్ వస్త్రాలు కావాలి అంటే సావిత్రి హ్యాండ్లూమ్ కనుక దర్శించినట్లయితే 100కి 100 రూపాయలు వాళ్ళు ఒక మంచి కలెక్షన్ని పొందడమే కాకుండా సొంతంగా సాటిస్ఫై అవ్వచ్చు. సో సాయి గారు ఫైనలీ ఈజ్ హియర్, ద హెడ్ ఆఫ్ ది స్టోర్. చెప్పండి. హలో అండి. యాక్చువల్లీ సావిత్రి అనేది లాంచ్ అయ్యి లాస్ట్ 5 years అవుతుంది. సో మా మెయిన్ మోటివ్ వచ్చేసరికి హ్యాండ్లూమ్స్ ఎంకరేజ్ చేద్దామని. హ్యాండ్లూమ్స్ అంటే ఓన్లీ కాటన్స్ అండ్ ఒక మిడిల్ ఏజ్ పీపుల్ వాళ్ళకే అనుకుంటారు. సో దాన్ని మేము చాలా డిఫరెంట్గా అండ్ యూత్కి కూడా ఏజ్ వాళ్ళని కట్టుకోవడానికి చాలా వీవింగ్ మొత్తం వీవర్స్తో ఎంకరేజ్ చేసుకుంటూ మేము మొత్తం డిఫరెంట్ డిజైన్స్ అండ్ చాలా కలెక్షన్స్ తీసుకొచ్చాము. డిఫరెంట్ పట్టు కలెక్షన్స్ కూడా మీకు చాలా వెరైటీస్ దొరుకుతాయి. అండ్ ఇక్కడ ప్యూర్ సిల్క్ కూడా ఇంట్రడ్యూస్ చేసాం. యాక్చువల్లీ కూకట్పల్లిలో ఓన్లీ హ్యాండ్లూమ్స్ కాటన్స్ అండ్ పట్టు ఉండేవి. ఇక్కడ మేము మెయిన్ హ్యాండ్లూమ్స్లోనే ప్యూర్ సిల్క్స్ తీసుకొచ్చాము అండ్ పైతానీ వర్క్స్ తీసుకొచ్చాము, బెనారస్ తీసుకొచ్చాము, చాలా చికెన్ కర్రీ వర్క్స్ కానీ అండ్ మీకు డిఫరెంట్ చాలా డిజైన్స్ తీసుకొచ్చామండి. ఇవన్నీ మొత్తం ఇండియా వైడ్ హ్యాండ్లూమ్ కలెక్షన్, ఒక హెరిటేజ్ వీవింగ్ కలెక్షన్ లాగా తీసుకొచ్చేసి ఇక్కడ మీకు షోకేస్ చేస్తున్నాం. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. Done. Many congratulations Andy and all the best. Thank you. So congratulations Shravani garu. Thank you so much. How happy are you now? Very happy. ఫస్ట్ బ్రాంచ్ కుక్కట్పల్లిలో స్టార్ట్ చేసాము. అది చాలా మంచిగా రన్ అవుతుంది. అదే ఫ్లోలో ఈ కొత్త బ్రాంచ్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10లో మీ అందరి ముందుకి కూడా తెచ్చాము. చాలామంది మెసేజెస్ కామెంట్స్లో రూపంలో చాలా పెట్టారు, జూబ్లీ హిల్స్లో కూడా ఒక మంచి బ్రాంచ్ మీరు పెట్టాలి అని చెప్పి. ఆ దేవుడి దయతో మేనిఫెస్ట్ అయ్యింది. సో వీఆర్ సో హ్యాపీ దట్ our branch is our second branch in Jubilee Hills Road number 10. We are so excited and we can't wait to welcome everybody. Idantha ma customers, ma staff and the family support ఇది ఏది లేకుండా ఇక్కడ దాకా ఈ సెకండ్ బ్రాంచ్ దాకా రాకపోనుండే. సో అందరికీ వీఆర్ థ్యాంక్ఫుల్ అండ్ వీఆర్ బ్లెస్డ్. ఈ బ్రాంచ్ని కూడా అంతే గ్రాండ్గా సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాం. ఎస్. సో అసెట్స్ ఆఫ్ సావిత్రి అని అడిగితే ఏం చెప్తారు? వీ హ్యావ్ ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్. దట్స్ ద మెయిన్. మీరు ఇక్కడ సావిత్రి హ్యాండ్లూమ్స్కి ఎందుకు రావాలి అంటే ఒక మంచి ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ కొనేదానికి ఖచ్చితంగా మీరు రావచ్చు. అండ్ హూ డజంట్ లవ్ హ్యాండ్లూమ్ సారీస్? బికాజ్ ఈ టైంలో ఈ జనరేషన్, మా లాంటి జనరేషన్ హ్యాండ్లూమ్ శారీస్ని ఇంకా ముందుకు తీసుకుని వెళ్ళాలి. దట్స్ ఐ థింక్ దిస్ ఇస్ ద రైట్ ప్లాట్ఫామ్ అండ్ టు సే ఎవ్రీబడి దట్ కమ్ విజిట్ అవర్ స్టోర్స్ అండ్ గెట్
nice handloom sarees for you, your mothers, your grandmothers, whatnot. Like for every everybody. woman, every girl, every grandmother. Yeah, so ఎంత సక్సెస్ అయింది సావిత్రి అని అంటే ఈరోజు క్యాష్ కౌంటర్ చెక్ చేస్తేనే తెలిసిపోతుంది. ఫస్ట్ డేనే కంటిన్యూస్గా బిజీగా ఉంది. మేము కూడా లైన్ పే చేయాల్సిన పరిస్థితి. కాకపోతే ఇలాగే ఎల్లవేళ సంవత్సరం పొడుగునా ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో శ్రావణి గారితో ఇందాక మాట్లాడాము. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు మదర్ అండ్ ఫాదర్ మనతో పట్టున్నారు. ఏం షాప్ చేశారు అంకుల్ ఈరోజు మీరు? పట్టు చీర ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాను. ఎంత పెట్టారండి బడ్జెట్? అంతేనా? తనకి ఏది నచ్చినా ఓకే, ఏది నచ్చినా ఓకే, అదేం లేదు. ఈ కలెక్షన్ అయితే మాత్రం సూపర్గా ఉంది. మా బావగారు కనీసం 15 రోజుల పాటు దేశం అంతా తిరిగి కలెక్షన్ అంతా తీసుకొచ్చారు హైదరాబాద్ వాసుల కోసం. ప్రతి ఒక్కళ్ళు కూడా ముందర షోరూమ్ని విజిట్ చేయండి, ఐటమ్ నచ్చితేనే తీసుకోండి. నేనైతే మా ఆవిడికి వంగపూ కలర్ ఇప్పుడు మంచి ట్రెండ్ ఇద్దాం అనుకుంటున్నాను. నచ్చినట్టేనా మీకు? సో ఎస్, ఇలాగేనండి వచ్చిన ప్రతి వాళ్ళు ఒక్క చీర అయినా తీసుకోకుండా వెళ్ళట్లేదు ఈరోజు. అందుకే నేను ఇందాక శ్రావణి గారితో కూడా అన్నాను, ఓపెనింగ్ సెరమనీ రోజే కౌంటర్ ఫిల్ అవుతుంది అని అంటే ఇంకా సావిత్రి గురించి వేరే చెప్పక్కర్లేదు, నెక్స్ట్ ఎలా నడుస్తుందో అని చెప్పేసి. సావిత్రి ఇస్ ద బెస్ట్. మెనీ కంగ్రాచులేషన్స్ అండి. సో ఫస్ట్ డే రోజే ఫుల్ జనాలు వచ్చేసారు. సావిత్రి తెలియని వాళ్ళు అస్సలు ఉండరు ఈ పాటికే అందరూ. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈరోజు? చాలా మాకు ఇంకా బాధ్యత పెరిగిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఏదో పొలిటికల్ భాషను కాదు, మంచి కస్టమర్స్కి మంచి వెరైటీ అందించాలని చాలా కష్టపడుతున్నాను. ఇంకా ఈ ఆదరణ పెరిగే కొద్దికి ఇంకా నాకు ఇంకా బలమైన ఉత్సాహం పెరుగుతుంది. కారణం ఏంటంటే మారుమూల పల్లెల్లో కూడా వ్యూవర్స్ ఉన్నారు, వాళ్ళకి మార్కెటింగ్ సదుపాయం లేదు. వాళ్ళకి మన సిటీ టేస్ట్కి తగ్గట్టుగా నేను రా మెటీరియల్ డిజైన్స్ ఇచ్చి నేర్పిస్తున్నాను. ఓకే, ఇస్తూ ఇప్పుడు కూకట్పల్లిలో ఏదైతే రేట్ పెట్టానో ఇక్కడ కూడా, అంటే జూబిలీస్ అనగానే కొద్దిగా రిచ్ ఏరియా కదా, ఎక్కువ రేట్ ఉంటుంది అనేది లేకుండా సేమ్ అక్కడ ఇక్కడ ఒకే రేటు పెట్టేశాను అందరికీ. అంటే మిడిల్ ఫ్యామిలీస్ కూడా ప్రతిదీ చీర అందుబాటులో ఉండాలని ఉద్దేశం. సో దట్ ఇస్ ద బిగ్గెస్ట్ అసెట్. అదే, ఎందుకంటే దానివల్ల అందరూ రీచ్ అవుతారు. ఒక 70 years పెద్ద ఆవిడ కూడా వాళ్ళ కుర్చీలు ఎత్తుకొని తీసుకొస్తారు, ఎందుకంటే తన సెలక్షన్ చీరల కోసం. జనరల్ షాపింగ్ మాల్ అంటే తీసుకెళ్లారు కదా, హ్యాండ్లూమ్ కాబట్టి ఇక్కడికి వచ్చి ప్రశాంత కూర్చొని మంచిలు తాగి సెలెక్ట్ చేసుకొని వాళ్ళ పిల్లల కార్లో వెళ్ళిపోతారు. అలా బాగా వస్తారు, పెద్దవాళ్ళు ఎక్కువ వస్తారండి. అలానే ఇప్పుడు ఇక్కడ పెట్టామంటే కొత్తగా ఇంకా బాగా పెరగాలి, యూత్కి కూడా కావాలి అన్న ఆలోచనతో ఇలా మళ్ళీ పెట్టారు. పిల్లలు కూడా మా బాబు కోడలు వీళ్ళ ఇంకా కొత్త జనరేషన్ కొత్త స్టైల్ వాళ్ళ ఐడియాస్తో కూడా నాకున్న ఎక్స్పీరియన్స్ని జోడించి ఇప్పుడు కొత్తగా తయారు చేస్తున్నాను ఇంకా చాలా వెరైటీస్. సో త్వరలో సావిత్రి ఇలాగే ఇంకా ఎన్నో స్టోర్స్ ఓపెన్ చేయాలి, అన్ని డిస్ట్రిక్ట్స్కి కూడా పాకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్.